హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు సైకాలజీలోని యూనిట్స్, అందులో ఎక్కడ ఫోకస్ చేయాలి, వాటి యొక్క మార్క్స్ ఎక్కడ ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్లో టాపిక్స్ గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యూరేషన్, వీటి యొక్క డెఫినేషన్, వీటి యొక్క అండర్స్టాండింగ్ అండ్ ఆల్సో అప్లికేషన్ బిట్స్ ఇందులో నుంచి వస్తాయి. ఫ్యాక్టర్స్, హెరిడిటీ, ఎన్వైరన్మెంట్. స్టేజెస్ వచ్చేసి ఇన్ఫాన్సీ, బేబీహుడ్, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, ప్యూబర్టీ, అడోలసెన్స్. అండర్స్టాండింగ్ డైమెన్షన్స్ కొన్ని థియరీస్, పియాగట్స్ అని, కోల్బర్గ్స్, చామ్స్కీ, కార్ల్ రోగర్, ఎరిక్ ఎరిక్సన్, సిగ్మండ్ ఫ్రెండ్స్, ఇందులో నుంచి ఏదో ఒకటి. నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వచ్చేసి ఇంట్రానా, ఇంటరా. ఏరియాస్ ఏ ఏరియాస్ అంటే ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ, థింకింగ్, రీజనింగ్, ఇమాజినేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, యాప్టిట్యూడ్, యాటిట్యూడ్, ఇంట్రెస్ట్, పర్సనాలిటీ. మెంటల్ హెల్త్ దేనివల్ల డిస్టర్బ్ అవ్వచ్చు? స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్, అడ్జస్ట్ అండ్ మాల్ అడ్జస్ట్మెంట్, కాన్ఫ్లిక్ట్స్, అలాగనే బిహేవియరల్ ప్రాబ్లమ్స్. వీటికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి చైల్డ్ డెవలప్మెంట్కి. వాటికి కొన్ని ఏంటంటే లాంగిట్యూడినల్, క్రాస్ సెక్షనల్, ఇంట్రాస్పెక్షన్, అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంటల్, కేస్ స్టడీ, ప్రొజెక్టివ్, నాన్ ప్రొజెక్టివ్. లీడర్షిప్ యొక్క క్వాలిటీస్, వాటి గురించి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. ఇదంతా యూనిట్ అనమాట. ఇదంతా ఫస్ట్ యూనిట్ యొక్క టాపిక్స్ మాత్రమే. ఈ టాపిక్స్ని మనము ఇన్డెప్త్గా చదువుకొని వెళ్తే సైకాలజీ మోర్ ఓవర్ టాపిక్స్ రిలేటెడ్ అప్లికేషన్ బిట్సే ఎక్కువగా వస్తాయి. మనం అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఫస్ట్ యూనిట్లోనిది గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యూరేషన్ ఎలా రాసుకోవాలి, ఎలా చదువుకోవాలో చూద్దాం. ఫస్ట్ గ్రోత్కి, డెవలప్మెంట్కి డిఫరెన్షియేషన్ అర్థం అవ్వాలి. గ్రోత్ అనేది ఫిజికల్ అపియరెన్సెస్ని బట్టి మనం డిఫైన్ చేసుకోగలుగుతాం. అదే ఓవరాల్గా చేంజెస్ జరిగితే దాన్ని మనం డెవలప్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా హైట్, వెయిట్, విడ్త్, లెంత్, ఇదంతా చేంజెస్ జరిగితే దాన్ని మనం గ్రోత్ అంటాం. అదే మెంటల్గా డెవలప్మెంట్ జరగడం కానీ, ఓవరాల్గా లాంగ్వేజ్, సోషల్, ఎమోషనల్, వీటన్నిటిని మనము డెవలప్మెంట్ అంటాం అన్నమాట. ఇప్పుడు లెగ్స్లో కానీ, బాడీస్లో కానీ చేంజెస్ వస్తాయి, దాన్ని గ్రోత్ అంటాం. అదే మన థింకింగ్లో కానీ, మన ఇంటెలిజెన్స్లో చేంజ్ వస్తే దాన్ని డెవలప్మెంట్ అంటాం. ఇది క్వాంటిటేటివ్, ఇంత అని చెప్పగలుగుతాం. ఇది క్వాలిటీ, ఎంత క్వాలిటీని బట్టి డిఫైన్ చేసేది డెవలప్మెంట్. క్వాంటిటీని బట్టి డిఫైన్ చేసేది గ్రోత్. ఇది ఒక నారో కాన్సెప్ట్, ఇది ఒక బ్రాడ్ కాన్సెప్ట్. ఇది త్రూ అవుట్ ద లైఫ్ ఉండదు. సర్టైన్ ఏజ్ తర్వాత హైట్ అనేది పెరగడం స్టాప్ అవుతుంది అన్నమాట. అలాగనే ఇది అనేది డెవలప్మెంట్ అనేది ఇంత తర్వాత అనేది ఏమి ఉండదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. దీన్ని మనం మెజర్ చేయగలుగుతాం, దీన్ని మనం మెజర్ చేయలేం అన్నమాట. అలాగనే మెచ్యూరేషన్ అంటే ఏంటి, లెర్నింగ్ అంటే ఏంటి, వీటి యొక్క డిఫరెన్సెస్. ఫస్ట్, న్యాచురల్ గ్రోత్ ఆఫ్ వన్స్ ఇన్నేట్ ఎబిలిటీస్, యాప్టిట్యూడ్స్ యాజ్ వన్ గ్రోస్ ఇన్ ఏజ్. ఒక ఏజ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా కొన్ని చేంజెస్ వాటికి వాళ్ళే అబిలిటీస్ డెవలప్ చేసుకుంటారనమాట. న్యాచురల్గా డెవలప్ అయ్యే దాన్ని మనం మెచ్యురేషన్. దానికి ఎగ్జాంపుల్గా ఒక 6 months వచ్చేసరికి బేబీ తనంతటికి తానే కూర్చోగలుగుతాడు. 9 months వచ్చి సపోర్ట్ తీసుకొని నడవగలుగుతాడు. ఇదంతా మెచ్యురేషన్ అనమాట. సర్టెన్ ఏజ్ని బట్టి అవి ఆటోమేటిక్గా జరుగుతూ వెళ్ళేదాన్ని మెచ్యురేషన్ అంటాము. ఇది టేక్స్ ప్లేస్ అన్కాన్షియస్లీ. అది ఆ ఏజ్ని బట్టి ఆటోమేటిక్గా కాన్షియస్ లేకుండానే జరిగిపోతుంది అనమాట. లర్నింగ్ అలా కాదు. లర్నింగ్ అనేది మనం ఎఫర్ట్స్ పెట్టి, మనం ఏదైనా ఇంటరాక్ట్ అయ్యి ఎన్వైరన్మెంట్లో చూసి దాన్ని తీసుకుంటే దాన్ని లర్నింగ్ అంటాం అనమాట. ఇది మనం ఇంట్రెస్ట్ని బట్టి జరుగుతుంది కాబట్టి అది కాన్షియస్ ఉంటేనే జరుగుతుంది. నెక్స్ట్, దానికి ఎగ్జాంపుల్గా చైల్డ్ సిట్స్ అట్ 6 months, స్టాండ్స్ విత్ సపోర్ట్ అట్ 9 months అని చెప్పాం కదా. లర్నింగ్ అంటే లర్నింగ్ ద్వారానే మనం చదవగలుగుతాము, రాయగలుగుతాము. ఓ సర్టెన్ టైం టేకింగ్ అనమాట. ఇది ట్రైనింగ్ ఏం అవసరం లేదు. దీనికి ఆటోమేటిక్గా ఆ ఏజ్ని బట్టి జరుగుతుంది. దీనికి ట్రైనింగ్, ఎక్స్పీరియన్స్ అవసరం అనమాట. బోత్ మెచ్యూరిటీ అండ్ లర్నింగ్, ఈ రెండు కూడా ఆర్ ఎసెన్షియల్ ఫర్ పర్ఫెక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ద బేబీ. ఒక బేబీ డెవలప్ అవ్వాలన్నా, ఒక మ్యాన్ డెవలప్ అవ్వాలన్నా మెచ్యురేషన్ ఇంపార్టెంట్, అలాగనే లర్నింగ్ అని. ఈ టూ ఇంటర్ రిలేటెడ్ అనమాట. దానికి ఇక్కడ డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్, ఈ బ్రాకెట్లో మెచ్యురేషన్ ఇంటూ లర్నింగ్. ఇది ఒక ఫార్ములా అనమాట, ఇంపార్టెంట్ ఫార్ములా ఆఫ్ దిస్ లెసన్.
ఓకే. ఇదంతా చదివాము. మనం డిఫరెన్షియేషన్ అర్థం చేసుకున్నాము. అంటే ఆన్సర్స్ క్వెషన్ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద క్వెషన్ ఫస్ట్ మనకు కనిపించగానే ఏది మెచ్యురేషన్ గానీ, డెవలప్‌మెంట్ థియరీలో గానీ ఏది అడుగుతారంటే వాటి యొక్క డెఫినేషన్ ఇచ్చి ఇది గ్రోతా, డెవలప్‌మెంటా, మెచ్యురేషనా, లెర్నింగా 4 ఆప్షన్స్ ఇస్తారనమాట. దానికి అనుగుణంగా ఉన్న డెఫినేషన్ పైనిచ్చి కింద ఆప్షన్స్ ఇస్తే దాన్ని మనం కరెక్ట్‌గా డినోట్ చేయడమే. ఇక్కడ నుంచి ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తది. నెక్స్ట్ ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్‌మెంట్ తీసుకుందాం. ఏమేం ప్రిన్సిపల్స్ ఉన్నాయి? ఇదొక కంటిన్యూయస్ ప్రాసెస్. ఇది ఒక ఆర్డర్లీ సీక్వెన్స్ తీసుకుంటది. ఒక జనరల్ నుంచి స్పెసిఫిక్‌గా ఇప్పుడు చైల్డ్ నార్మల్ స్టేజ్ నుంచి స్పెసిఫిక్‌గా తీసుకోవడం అన్నమాట. ఒక జనరల్ టాపిక్ నుంచి స్పెసిఫిక్‌గా వెళ్ళడం. ఇది ఒక నాట్ యూనిఫామ్ అనమాట. ఒక యూనిఫామ్ ప్రాసెస్‌గానే వెళ్ళదు డెవలప్‌మెంట్ అనేది. అది డిస్ట్రాక్ట్ అవ్వచ్చు. అది ఒక్కొక్క ఇండివిజువల్‌ని బట్టి డెవలప్‌మెంట్ ఉండొచ్చు. అది సెఫాలోకార్డలా, ప్రాక్సిమోడిస్టలా. ఇవి 2 ఇంపార్టెంట్ అనమాట. సెఫాలోకార్డల్ అనేది డెవలప్‌మెంట్ ఎక్కడి నుంచి జరుగుతదంటే హెడ్ నుంచి ఫుట్‌కి జరుగుతది. అదే ప్రాక్సిమల్ డిస్టల్‌ది ఏమవుతదంటే సెంటర్ లైన్‌లో నుంచి అన్ని పార్ట్స్‌కి డెవలప్‌మెంట్ జరిగితే ప్రాక్సిమల్ డిస్టల్ అంటారు. ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్యుములేటివ్ డెవలప్‌మెంట్ అనేది ఒక క్యుములేటివ్ ప్రాసెస్. అంటే ఆల్ ఆఫ్ ద సడన్‌గా మనకి మాట్లాడడం వచ్చేయదు కదా! అది బబ్లింగ్‌తో స్టార్ట్ అయ్యి అబ్బబ్బా! అట్లా మాట్లాడి ఒక పర్ఫెక్ట్ స్పీచ్ ప్రొడ్యూస్ అవుతది. నెక్స్ట్ ఇంటర్ రిలేటెడ్ ఒకదానికొకటి. ఇప్పుడు ఫిజికల్ డిస్టర్బెన్స్ అయితే మెంటల్ డిస్టర్బెన్స్ వస్తది. మెంటల్ డిస్టర్బెన్స్ లీడ్స్ టు ఎమోషనల్ డిస్టర్బెన్స్. అంటే డెవలప్‌మెంట్ అనేది ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్. ప్రిడిక్టబుల్ డెవలప్‌మెంట్ మనం ఒక చైన్ స్టార్ట్ అయిందంటే అది ఎంతవరకు వెళ్ళగలుగుతదని మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం అనమాట. ఇవన్నీ ప్రిన్సిపల్స్. ఓకే. మనం ప్రిన్సిపల్స్‌ని బై హార్ట్ చేసేస్తే యాజ్ ఇట్ ఈజ్ బిట్ వస్తదా అంటే నో. అది ఎలా వస్తది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒకటి తీసుకుందాము. ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఏ A girl named Ramya has a mental disorder which affects her language development. What is the principle of development here? అంటే రమ్యకి మెంటల్ డిజార్డర్ ఉండడం వల్ల అది తన యొక్క లాంగ్వేజ్ డెవలప్మెంట్‌ని ఎఫెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో దీనివల్ల ఏమర్థమవుతది? ఇక్కడ ఏ ప్రిన్సిపల్ డెవలప్‌మెంట్ యొక్క ప్రిన్సిపల్ ఉంది అంటే మనకు ఆల్రెడీ కొన్ని తెలుసు. క్యుములేటివ్ అని ప్రిడిక్ట్ చేయగలుగుతాము. ఇంటర్ రిలేటెడ్ ఇవన్నీ చెప్పినామన్నమాట. దీంట్లో ఏంటి మెంటల్ డిజార్డర్ ఉండడం వల్ల లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ ఉంది కాబట్టి డిఫరెంట్ డెవలప్‌మెంట్స్ ఇంటర్ రిలేటెడ్. ఒకదానికి ఇది వేరే, ఇది వేరే. కానీ దీనివల్ల ఇది ఏమవుతది అఫెక్ట్ అవుతదన్నమాట. అలా అప్లికేషన్ బిట్స్ అనేటివి సైకాలజీలో యాజ్ ఇట్ ఈజ్ బిట్ కంటే ఇలా అప్లికేషన్ బిట్స్ ఎక్కువగా ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ బిట్స్‌ని మనం ప్రాక్టీస్ చేస్తేనే మనము పెట్టగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏవేవి డెవలప్‌మెంట్‌ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఒకటి హెరిడిటీ వల్ల అవ్వచ్చు లేదా ఎన్వైర్న్మెంటల్ వల్ల అవ్వచ్చు అనమాట. హెరిడిటీ అంటే ఏంటి? హెరిడిటీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు జీన్స్ వల్ల అని అనుకుందాము. అది లా ఆఫ్ సిమిలారిటీ. ఇప్పుడు పేరెంట్స్‌కి ఒక క్యారెక్టర్ ఉందంటే అదే క్యారెక్టర్స్ పిల్లలకి రావచ్చు. లా ఆఫ్ వేరియేషన్ అంటే ఒక క్యారెక్టర్ ఉంది అంటే అది కాకుండా వేరేది అవ్వచ్చు. లా ఆఫ్ రిగ్రెషన్ అంటే ఒక క్యారెక్టర్ ఉన్న పేరెంట్స్ టోటల్‌గా దానికి సంబంధమే లేకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ రావడం అనమాట. ఇవన్నీ ప్రిన్సిపల్స్ అనమాట హెరిడిటీకి. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్‌లో బేసిక్ రీజన్స్ ఉండొచ్చు. ఒకటి బయాలజికల్ అయ్యుండొచ్చు, సైకలాజికల్ అయ్యుండొచ్చు లేదా సోషల్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట విచ్ ఇన్‌ఫ్లుయెన్స్ ద ఎన్వైర్న్మెంట్. దాంట్లో బయాలజికల్ అంటే మనకు తెలుసు జీన్స్. అంటే ఫస్ట్ జైగోట్ వస్తది. దాని నుంచి ఎంబ్రియో, తర్వాత ఫీటస్ వస్తది. సైకలాజికల్ అంటే మెంటల్ అబిలిటీస్ అవ్వచ్చు, ఇన్‌సెక్యూరిటీ వల్ల అవ్వచ్చు, రిజెక్షన్ వల్ల అవ్వచ్చు, స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, యాంగర్ వల్ల వీటల్లి వల్ల మనకి డెవలప్‌మెంట్ అనేది డిస్ట్రాక్ట్ అయ్యి ఆ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతది మనకి డెవలప్‌మెంట్ జరగకపోవచ్చు అనమాట. సోషల్ మనల్ని ఫ్యామిలీ ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు, స్కూల్ ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు, సొసైటీ డెవలప్‌మెంట్ అనేది డెవలప్‌మెంట్ జరగడానికి వీళ్ళు రీజన్ అవ్వచ్చు, వీళ్ళే డిస్ట్రక్ట్ చేయడానికి రీజన్ అవ్వచ్చు అనమాట. ఈ ఫ్యాక్టర్స్ అంటే రీజన్స్ అనమాట. హ్యూమన్ డెవలప్‌మెంట్ యొక్క స్టేజెస్ మనకు తెలుసు కదా! ఇన్ఫాన్సీ ఇది ఏజ్ అనమాట. ఇది ఇన్ఫాన్సీ ఏజ్ వచ్చేసి బర్త్ టు 2 వీక్స్‌ని మనము ఇన్ఫాన్సీ ఏజ్ అంటాం. బేబీహుడ్ 2 వీక్స్ టు 2 ఇయర్స్. ఇదంతా చెప్పుకుంటే మనకి చాలా టైం పడుతుంది.
మనకి ఇలా రాసుకోవాలి అనేది నా ఇంపార్టెన్స్ అనమాట. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ఫాన్సీ బర్త్ నుంచి 2 వీక్స్ అనుకుంటే, ఆ ఇన్ఫాన్సీలో మనం బాగా చూసేది, అబ్జర్వ్ చేసేది ఏంటంటే, క్రయింగ్ ఈజ్ ద ఫస్ట్ ఎమోషన్. ఫస్ట్ డెవలప్డ్ సెన్స్ వచ్చేసి టచ్ వల్ల బాగా తెలుస్తుంది. ఇప్పుడు అమ్మ స్పర్శ వల్లనే అమ్మ అని తెలుసుకోగలుగుతున్నారు కదా. సో దాన్ని ఫస్ట్ డెవలప్డ్ సెన్స్ వచ్చేసి టచ్, లీస్ట్ డెవలప్డ్ వచ్చేసి ఐ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫాన్సీలో బాగా తెలుసుకోవాల్సినవి. నెక్స్ట్ బేబీహుడ్ వచ్చేసి, బేబీహుడ్ 2 వీక్స్ నుంచి 2 ఇయర్స్ యొక్క ఏజ్ని మనము బేబీహుడ్ అంటాం. దీన్నే మనం క్రిటికల్ ఏజ్ అంటాము, డేంజరస్ ఏజ్ అంటాము, అపీలింగ్ ఏజ్ అంటాము, ర్యాపిడ్ గ్రోత్ ఏజ్ అంటాము. సాలిటరీ ప్లే అంటే 1.5 నుంచి 2 ఇయర్స్ వరకు వాళ్ళు సింగిల్గానే ప్లే చేస్తూ ఉంటారు. ప్యారలల్ ప్లే అంటే వేరే వాళ్ళకి బొమ్మలు ఎక్స్చేంజ్ చేయడం, అంటే 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ వరకు వేరే వాళ్ళు ఎట్లా ఆడితే అలాగనే ఆడడము, వాళ్ళ టాయ్స్ వీళ్ళ టాయ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ క్యారెక్టర్స్ ఇక్కడ చూస్తాం అన్నమాట. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ వచ్చేసి 3 to 5 ఇయర్స్ వరకు ఏజ్ని మనము ఎర్లీ చైల్డ్హుడ్ అనమాట. ఈ ఏజ్ ఇంపార్టెంట్. ఆ ఏజ్లో ఏం చేస్తారు, ఆ ఏజ్ని ఏమంటారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ప్రీ స్కూల్ ఏజ్ని, అదే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ ఏజ్లోనే కదా జరుగుతుంది. దాన్నే ఎర్లీ చైల్డ్హుడ్ అంటాం. ప్రీ గ్యాంగ్ ఏజ్, క్రియేటివ్ ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బిట్ ఎలా అడుగుతారంటే, వాట్ ఈజ్ ద క్రియేటివ్ ఏజ్? ఆప్షన్స్లో బేబీహుడ్, ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్. అప్పుడు మనకి ఇది తెలిస్తేనే కదా ఎర్లీ చైల్డ్హుడ్లో క్రియేటివ్ ఏజ్ ఉంది, ఈ క్రియేటివ్ ఏజ్ని ఎర్లీ చైల్డ్హుడ్ అంటాము. ఇది తెలిసినప్పుడు మనం ఆ బిట్ పెట్టగలుగుతాం అన్నట్టు. ఈ ఏజ్లోనే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి, అంటే కింద పడ్డము అలా జరుగుతుంది కదా. నెక్స్ట్ కోఆపరేటివ్ ప్లే, ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఇక్కడ కోఆపరేటివ్గా ఆడుకుంటారు. నెక్స్ట్ లేట్ చైల్డ్హుడ్లో 6 to 10 ఇయర్స్ ఏజ్ అని అంటాము. దాన్ని స్కూల్ ఏజ్ అంటాం, అంటే ప్రైమరీ సెక్షన్ మొత్తం 1 to 5 స్టాండర్డ్ వరకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీన్నే గ్యాంగ్ ఏజ్ అంటాను అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడిగిన క్వశ్చన్, వాట్ ఈస్ ద గ్యాంగ్ ఏజ్ అంటే ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, ప్యూబర్టీ లేదా ఇన్ఫాన్సీ, ఇలా ఆప్షన్స్ ఇస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆస్క్డ్ క్వశ్చన్ అంటే గ్యాంగ్ ఏజ్ అనమాట. వాట్ ఈస్ ద గ్యాంగ్ ఏజ్ అంటే లేట్ చైల్డ్హుడ్, 6 to 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ని మనము లేట్ చైల్డ్హుడ్ అంటాం. దాన్ని గ్యాంగ్ ఏజ్ అని కూడా ఉంటాం అనమాట. దీంట్లో స్టెబిలిటీ అండ్ కంట్రోల్ ఓవర్ ఎమోషన్స్, ఒక ఎమోషన్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ కూడా ఈ ఏజ్లోనే ఉంటుంది. దాన్ని ఎమోషనల్ కెథారిసిస్ అంటాం అనమాట. ప్యూబర్టీ అంటే ఇవన్నీ ఏంటి, ఎలా రాసుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేది నేను అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మాత్రమే మీకు ఇది చెప్తున్నాను. యాక్చువల్లీ మనం టాపిక్స్ ఏంటి అని కదా డిస్కస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాము. అండర్స్టాండింగ్ లెర్నింగ్, నెక్స్ట్ యూనిట్ అనమాట ఇది. లర్నింగ్ అసలు కాన్సెప్ట్ ఆఫ్ లర్నింగ్ ఏంటి, దాని యొక్క నేచర్ ఏంటి, ఫ్యాక్టర్స్, దీన్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, ఒకటి పర్సనల్, రెండోది ఎన్విరాన్మెంటల్, అప్రోచెస్ ఏంటి, దీనికి థియరీస్ అనమాట. ఈ యూనిట్లో నుంచి మనకి ఈ థియరీస్ నుంచి ఎక్కువగా బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఐవాన్ పావ్లోవ్, ఇప్పుడు క్లాసికల్ కండిషనింగ్ థియరీని ఎవరు ప్రపోజ్ చేసినా అంటే ఐవాన్ పావ్లోవ్. దీంట్లో కూడా మళ్ళీ కొన్ని ట్రయలర్ ఎర్రర్ మెథడ్స్, ఈ మెథడ్స్ అన్నీ మనం ఇన్డెప్త్గా చదివితే దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఎవరు డినోట్ చేసినారనేది ఈజీ బిట్, కానీ అందులో నుంచి క్వశ్చన్ రావడం అనేది మనం చదువుకోవాల్సి ఇన్డెప్త్గానే దీన్ని అన్నీ చదవాలి. బండూరా, కన్స్ట్రక్టివ్, హ్యూమనిస్టిక్, అబ్రహాం, తర్వాత కార్ల్ రోగర్స్, వీళ్ళందరూ సైంటిస్టులు, వాళ్ళు ప్రపోజ్ చేసిన థియరీస్. ఇది ఇన్డెప్త్ మీరు చదువుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, వీటి యొక్క డైమెన్షన్స్, కాగ్నిటివ్, అఫెక్టివ్, సైకోమోటార్ డొమైన్, టైప్స్ ఆఫ్ మోటివేషన్, మెమరీ అంటే ఏంటి, ఫర్గెట్టింగ్ అంటే ఏంటి, ఇదంతా లర్నింగ్ గురించి. ఇందులో నుంచి దాదాపు 10 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. లాస్ట్ మనం ఒక యూనిట్ చెప్పాం కదా, చైల్డ్ డెవలప్మెంట్లో దాదాపు 9 బిట్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ ఏజ్ గురించి అడగచ్చు, లేదా ఫ్యాక్టర్స్ గురించి, లేదా ఈ గ్రోత్, డెవలప్మెంట్, అప్లికేషన్ బిట్స్ అవ్వచ్చు, ఈ ఏరియాస్ అవ్వచ్చు, వీటన్నిటినీ కలిపి 9 బిట్స్. ఇక్కడ అండర్స్టాండింగ్ లెర్నింగ్లో 10 బిట్స్ అని. నెక్స్ట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో కాన్సెప్ట్ ఆఫ్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అంటే ఇప్పుడు డెఫ్, లెగ్స్ సరిగా లేకపోవడము, టంబ్ అవ్వడము, ఈ పిల్లలందరినీ ఎక్సెప్షనల్ చిల్డ్రన్గా మనం యాక్సెప్ట్ చేస్తాం. స్పెషల్ ఎడ్యుకేషన్, వాళ్ళకి ఇచ్చిన స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి,
వాటి యొక్క క్యారెక్టర్స్, కాజెస్, ఎడ్యుకేషన్ ఎవరెవరికి అంటే మెంటల్లీ రిటార్డెడ్, లర్నింగ్ డిజేబుల్డ్ ఉన్నవాళ్ళు, గిఫ్టెడ్, విజువల్లీ ఇంపైర్డ్, హియరింగ్ ఇంపైర్డ్, లోకోమోటర్, వీటన్ని డెఫినేషన్స్ అలాగనే వీళ్ళకున్న ఇది డిసీజ్కి రావడానికైన కాజెస్ వీటన్నిటి గురించి ఒక బిట్లు అనుకుందాము. దాంట్లో ఐక్యూ లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఈ నుంచి ఈ కేటగిరీని వాళ్ళని ఇడియట్స్ అంటాము, సుపీరియర్ కేటగిరీ అంటాము, వెరీ సుపీరియర్, గిఫ్టెడ్ చిల్డ్రన్. వీటన్నిటికీ ఐక్యూ ఈజ్ ఈక్వల్స్ టు మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. ఇది ఇంపార్టెంట్ అప్లికేషన్ బిట్. మనకి ఒక ఐక్యూ లెవెల్ ఇచ్చేసి ఇక్కడ మెమరీ ఫర్గెట్టింగ్ అనే దగ్గర ఉంది కదా, ఈ టాపిక్ రిలేటెడ్ అనమాట. మెమరీ మనము ఇంత బేసెస్ని బట్టి ఐక్యూ లెవెల్ చెప్పగలుగుతాం కదా. 140 అబోవ్ రేంజ్ ఉన్న వాళ్ళని మనం ఐక్యూ లెవెల్ వాళ్ళని ఏమంటామంటే గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటాం అనమాట. అలా ఒక్కొక్క కేటగిరీ లీస్ట్ వచ్చేసి 0 to 29, 30 to 49, 0 to 29 వాళ్ళని ఇడియట్స్ అంటాం అనమాట. 30 to 49 వాళ్ళని ఇంబెసైల్స్ అంటాం. 50 to 69. ఓకే, ఇదంతా ఏంటి మనకి అర్థం అవ్వాలి కదా. ఈజీ పర్పస్గా మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి అంటే ఎలా అంటే ఫస్ట్ మనం ఇది ఫార్ములా చూద్దాము. ఐక్యూ ఈజ్ ఈక్వల్స్ టు మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్, అంటే వాళ్ళ ఏజ్, వాళ్ళ మెంటల్ ఏజ్ ఇంటూ 100. ఇప్పుడు పలాని వాళ్ళది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూద్దాము. ద మెంటల్ ఏజ్ ఆఫ్ 10-year-old గీత ఈజ్ 13 అనుకుందాము. అంటే మెంటల్ ఏజ్ 10 years గీతాకి మెంటల్ ఏజ్ వచ్చేసి 13. అంటే మెంటల్ ఏజ్ దగ్గర ఎంత రాయాలా, 13 రాయాలా. క్రోనలాజికల్ ఏజ్ అంటే ఆమె యొక్క ఏజ్ 10 ఇంటూ 100, అప్పుడు 130 ఆన్సర్ వచ్చింది. ఆ 130 ఆన్సర్ వస్తే ఇప్పుడు ఐక్యూ లెవెల్ అనేది ఆమె ఎవరు, వీళ్ళలో ఈడియటా, మోరన్సా, డల్లర్సా ఎవరు అనేదే బిట్ అనమాట అప్లికేషన్లో. ఇది మనం ఈజీగా చేయగలుగుతాము. ఏదో 13 వాడు ఇచ్చింది క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 100 వేస్తే 130. కానీ ఈ 130 అనేది ఏ కేటగిరీకి సంబంధించింది అదే క్వశ్చన్ అనమాట. సో మనకి ఇది తెలిస్తేనే అది బిట్ పెట్టగలుగుతాం. దాంట్లో ఇప్పుడు 0 to ఈ 20 డిఫరెన్స్తో ఇది ఉంటుంది. ఫస్ట్ ఒక్కటి నేర్చుకుంటే చాలు, 0 to 29. 20 డిఫరెన్స్ అంటే 49, 69, 89, 109, 110. ఇది రాసుకుంటే ఆటోమేటిక్గా 29 తర్వాత 30, 49 తర్వాత 50, ఇది ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ ఇది ఈడియట్స్ అని, ఇంబసైల్స్ అనేటివి ఇవి 2-3 times యాడ్ చేస్తే వస్తుంది. దీన్ని కూడా మనం ఈక్వల్ ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలి. దీనికైతే 20 డిఫరెన్స్ అని పెట్టుకున్నాము. దీన్ని ఎలా పెట్టుకోవాలి, దానికి ఇప్పుడు చూడండి, ఈడియట్స్ 30 to 49 వాళ్ళని ఇంబసైల్స్ అంటాం, 50 to 69 వాళ్ళని మొరాన్స్ అంటాం, డల్లర్స్. ఇలా దానిలో ఫస్ట్ లెటర్ ఐఐఎం, ఐఐఎం స్టూడెంట్స్, ఐఐటి స్టూడెంట్స్ లాగానే ఐఐఎం అనుకుందాం. ఐఐఎం స్టూడెంట్స్ని డల్లర్స్ అంటారు. ఇది మనకి ఈజీనే కదా. యావరేజ్ స్టూడెంట్స్ సుపీరియరు, వెరీ సుపీరియరు. యావరేజ్ కేటగిరీ మనకు ఎలాగో తెలుసు. యావరేజ్ కంటే ఇంకా తక్కువ వాళ్ళని డల్లర్స్ అంటాము. యావరేజ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటే సుపీరియర్ అంటాం, వెరీ సుపీరియర్, గిఫ్టెడ్. ఇది ఈజీగానే గుర్తుంటుంది, ఇది కదా గుర్తుండాలి. సో ఐఐఎం అని గుర్తుపెట్టుకున్నాం అనుకో. ఐ అంటే ఫస్ట్ది ఈడియట్స్, వాళ్ళంత వర్స్ట్ అనమాట వీళ్ళు. ఇంబసైల్స్, మోరాన్స్, డల్లర్స్. సో డల్లర్స్, యావరేజ్, సుపీరియర్, వెరీ సుపీరియర్, గిఫ్టెడ్. ఇది ఈజీ అనమాట. ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా. ఇప్పుడు 130 రేంజ్ అనేది ఏ కేటగిరీలో ఉంది అంటే ఇక్కడ ఉంది. 120 to 139 అంటే ఇక్కడ 130 వస్తుంది. వాళ్ళు ఏ కేటగిరీ అంటే వెరీ సుపీరియర్. ఇప్పుడు గీత అనే ఆమె ఏ కేటగిరీకి సంబంధించిన ఆమె అంటే వెరీ సుపీరియర్ కేటగిరీకి సంబంధించిన ఆవిడ అనేది మనకి బిట్ అనమాట. ఓకేనా, ఇది అప్లికేషన్ బిట్స్. నెక్స్ట్ పెడగాగిలో ఏంటి వస్తాయి, కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ టీచింగ్కి లర్నింగ్కి యొక్క డిఫరెన్స్, ఫేజెస్, ఏం ఫేజెస్, ప్రీ ఫేజ్ అంటే ఏంటి, ఇంటరాక్టివ్ అంటే ఏంటి, పోస్ట్ ఫేజ్ అంటే ఏంటి, ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్, స్పెసిఫికేషన్స్, మ్యాక్సిమ్స్, స్కిల్స్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్, సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఏంటి, టీమ్ టీచింగ్ అంటే ఏంటి, మైక్రో టీచింగ్ లెర్నింగ్, టీఎల్ఎం అంటే ఏంటి, వాటి యొక్క సిలబస్, కరికులం ఎలా తయారు చేసుకోవాలి, ఎవాల్యుయేషన్ టైప్స్, సిసిఈ మోడల్, ఎవాల్యుయేషన్ యొక్క ట్యూల్స్ ఏంటి, గుడ్ టెస్ట్ యొక్క క్వాలిటీస్ ఏంటి. మళ్ళీ ఇక్కడ యాక్ట్స్ ఉంటాయి అన్నమాట, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్,
కొన్ని ఇయర్ ప్లాన్ ఇచ్చింది కదా, 5+3+3+4 అనేది ప్రైమరీ, సెకండరీ ఈ ఎడ్యుకేషన్ మోడల్ అనమాట. 5+3+3+4 అనేది నేషనల్ కరిక్యులర్ ఫ్రేమ్వర్క్ 2005. ఇదంతా పెడగాగి గురించి మనం చదివి, ఇందులో నుంచి 5 బిట్స్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ నుంచి 3 బిట్స్ అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్, మైల్ స్టోన్, హిస్టరీ, దీని యొక్క హిస్టరీలో ఏమేంటి, ఎడ్యుకేషన్లో ఎలా ఉంది, బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్లో ఎలా ఉంది, ఇస్లామిక్ ఎడ్యుకేషన్లో వాటి యొక్క థియరీస్, యూనిపోలారా బైపోలారా, ఇదంతా ఎడ్యుకేషన్ గురించి. దీంట్లో నుంచి 2 బిట్స్ వస్తాయి అన్నమాట. ఇందులో స్కీమ్స్ అవ్వచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క స్కీమ్స్ మనం చదువుకుంటే, లేదా వీళ్ళు ఆథర్స్ అందరు రాసిన ఒక బుక్స్ నుంచి దాని నుంచి ఒక బిట్. ఇక్కడ నుంచి 3 + 5 + 3 10 9. అక్కడికి మొత్తం ఎంత అయింది, 30 అయినాయి కదా. 30 మార్క్స్ మనకి టోటల్ సైకాలజీని కవర్ చేయగలరు. ఫస్ట్ టాపిక్స్ అంటే ఏంటి, ఆ టాపిక్స్ ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి, ఎలా రాసుకోవాలి అనేది అబ్జర్వ్ చేసుకొని మనం చదువుకుంటే సైకాలజీని ఈజీగా మనము పెట్టగలుగుతాం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.